హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితా బ్లాగ్స్. ఈరోజు ఇంకో కొత్త హెయిర్ స్టైల్తో మేము ముందుకు వచ్చాను. ఇది కొంచెం వెస్ట్రన్ టైప్, ట్రెడిషనల్కి సెట్ అవుద్ది, వెస్ట్రన్కి అయితే ఇంకా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ లుక్ చూడండి. ఎలా ఇది కొంచెం మెలిక తీసుకుంటూ వేయాలి. ఒక్కొక్క పాయ తీసుకుంటూ పైనుంచి ఒక మెలిక వేసుకుంటూ అదే హెయిర్ని లోపల నుంచి మళ్ళీ తీయాలి. చూడండి ఎలా తీస్తున్నానో మీకు ఐడియా వస్తుంది. చూడండి, 2-3 సార్లు బాగా గమనిస్తే ఈజీగా తెలిసిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది డిఫరెంట్గా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్ లుక్. వెస్ట్రన్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ మీదకి, లంగా ఓనీస్ మీదకి, శారీస్ మీదకైనా చాలా బాగుంటుంది. లీవ్ చేసుకుంటే, లీవ్ హెయిర్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకా మంచి మంచి హెయిర్ స్టైల్స్ పెడుతూ ఉంటాను. మంచి హెయిర్ స్టైల్స్ డిఫరెంట్ పెడుతూ ఉంటాను. చూడండి, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. కామెంట్ చేయట్లేదు, కామెంట్ చేస్తే మాకు మీకు నచ్చిందా లేదా మాకు ఒక ఐడియా వస్తుంటుంది. ఇంకా మంచి వీడియోస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. అందుకోసం కామెంట్ చేస్తే మాకు కొంచెం సపోర్టింగ్గా అనిపిస్తుంది, అంతే. అందుకోసం చూడండి, ఒక సైడ్ అయిపోయింది కదా, పిన్ పెట్టేసుకోవాలి. పిన్ పెట్టేసుకుని సేమ్ ఇంకో సైడ్ సేమ్ అలాగే చిన్న లేయర్స్ లాగా తీసుకుంటూ ఇట్లా మెలిక వేసుకుంటూ ఉల్టా తీయాలి. చూడండి ఎలా చేస్తున్నానో బాగా గమనించండి. బాగా గమనిస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇది ఎలా వేస్తున్నాను ఏంటి అని. చాలా ఈజీ అండి, అర్థమైందంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. గమనించాలి ఎలా వేస్తున్నాను మెలిక అనేది తెలిస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా? సేమ్ ఇలాగే మొత్తం పూర్తిగా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు వేసుకోవాలి. సేమ్ ఇలాగే చూడండి ఎలా వేస్తున్నానో. సేమ్ ఇలాగే చాలా మంచి అనిపిస్తుంది కదా. లుక్ వైజ్ అయితే చాలా బాగుంటుంది. 2 సైడ్లు భలే వస్తుంటుంది. చూడండి, 2 సైడ్లు వేసుకుని ఒక సైడ్కినా వేసుకోవచ్చు. కావాలంటే 1 సైడ్ తీసుకొని ఇలా వేసుకొని లీవ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఎలా వేస్తున్నాను, మొత్తం పూర్తిగా అయిపోయింది. చూడండి, కొంచెం ఉంది. మొత్తం పూర్తిగా అయిపోయాక 1 లేయర్ చేతిలో పట్టుకున్నాం కదా, ఆ లేయరు ఇంకా ఇంతకుముందు కలినాం కదా, అది 2 కలిపి రబ్బర్ పెట్టేసుకోవాలి. చూడండి, మెలిక పెట్టింది కాకుండా సపరేట్గా మనం చేతిలో పట్టుకుంటాం కదా, ఆ లేయర్ మాత్రమే తీసుకొని రబ్బర్ పెట్టేసుకోవాలి. ఇలాగ పిన్ పెట్టాను కదా, ఇంకో లేయర్కి ఆ లేయర్ ఈ లేయర్ కలిపి రబ్బర్ పెట్టేసుకోవాలి. చూడండి చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాగే ఒక్కొక్క లేయర్ ఆ లేయర్ ఈ లేయర్ కలిపి రబ్బర్ పెట్టేసుకోవాలి. రబ్బర్ పెట్టేసుకున్న తర్వాత ఏదైనా డిజైన్ పిన్స్ ఏమన్నా ఉంటే, చిన్న పిన్స్ లాంటివి ఏమన్నా ఉంటే పెట్టుకుంటే లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలాగే ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే మీ సపోర్ట్ తప్పకుండా మాకు కావాలండి. మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. హెయిర్ స్టైల్స్ అనే కాదు, అన్నీ పెడుతూ ఉంటాను. చూడండి, మీకు అన్నీ అంటే డెకరేషన్ ఐటమ్స్, ఇంకా చిన్న టిప్స్ అలాంటివి చెప్తుంటాను. చూస్తూ ఉండండి, కంటిన్యూస్గా చూస్తూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.